సోన్మార్గ్ నుండి తిరిగి వస్తూ మధ్యలో ఒక చిన్న స్టాప్ తీసుకున్నాం. కాశ్మీర్ అంటే డ్రై ఫ్రూట్స్ కదా. ఈ షాప్లో కనిపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. కాశ్మీర్ వాల్నట్స్ ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఇక్కడ చల్లని వాతావరణం వల్ల ఇవి చాలా నేచురల్ టేస్ట్తో ఉంటాయి. ఇవి చూడండి, బెర్రీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నేచురల్ ఫ్లేవర్, ఫ్రెష్నెస్ అన్నీ కలిసి కాశ్మీర్ నేషనల్ ఫీల్ ఇస్తున్నాయి. और शिलाजीत क्या बोला आपने? शिलाजीत पड़ेगा 31 रुपीज पर ग्राम विद सर्टिफिकेट. ये शिलाजीत. ఇప్పుడు మేము శ్రీనగర్ వైపు హైవే మీద ప్రయాణము మొదలుపెట్టాం. రోడ్డు మొత్తం మంచు కొండల మధ్యలో సాగుతుంది. ముందుకు వెళ్తే మనం చూసేది ప్రసిద్ధమైన మొఘల్ గార్డెన్స్. ఈ గార్డెన్స్ 31 ఎకరాలలో విస్తరించి ఉంది. 1619లో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ నిర్మించారు. అప్పటి రాజ సంతోషం, ఆర్కిటెక్చర్ అందం ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మొఘల్ గార్డెన్స్లోకి వచ్చాం. ప్రస్తుతం శ్రీనగర్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో గార్డెన్ పూర్తిగా గ్రీన్గా లేదు. కానీ ఇక్కడి వాతావరణం, లేఅవుట్, ఫౌంటైన్స్ అన్నీ కలిసి ఒక రాజహంస కనిపిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు, పాతకాలపు నిర్మాణ శైలి ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. కాశ్మీరు లోయలో, కన్యాకుమారిలో ఓ చందమామ, ఓ చందమామ. ఇక్కడ చిన్న రిలాక్స్ మూమెంట్ తీసుకుంటూ ఆ అందాలను ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు మొఘల్ గార్డెన్స్ మొత్తం వ్యూ చూడండి. వరుసగా నిలబెట్టిన చెట్లు, మధ్యలో నీటి కాలువలు, ఫౌంటైన్స్, డిజైన్. మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్కి ఇది బెస్ట్ ఉదాహరణ. ప్రతి మూల కూడా ఫోటోలు తీసుకోవాలనిపించేలా ఉంది. ప్రకృతి అందాలు, చరిత్ర, సరస్సు, గార్డెన్స్ ఇవన్నీ కలిసి కాశ్మీర్ని నిజంగా హెవెన్ ఆన్ ఎర్త్ అని ఎందుకు అంటారో అర్థమవుతుందా? ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కాశ్మీర్ మరియు ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మీ రోమ్ విత్ సలీం సైనింగ్ ఆఫ్.